హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ అయితే చూపించబోతున్నాను. ఇది ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్స్ అండి. అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. సేమ్ అలానే రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చూపించిన కొలతలతో చేసుకోండి. జ్యూసీగా తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపించేలాగా ఉంటుంది. మనమే చేసామా అన్న ఫీలింగ్లో కూడా ఉంటాము. అంత బాగుంటుందండి ఇది. ఇంట్లో వారానికి ఒకసారైనా ఇలా ప్రిపేర్ చేసుకుందాము. బయటకు వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో కాలీఫ్లవర్ అండి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను కారపొడి, టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 అండి. ఇవి 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి. నేను ఇక్కడ అల్లము వెల్లుల్లి అయితే మర్చిపోయాను, కొద్దిగా యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కొత్తిమీర, సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర అయితే పెట్టుకోవాలి. అందులో నీళ్ళు పోసుకొని పెట్టుకోండి. ఇవి బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అందులోకి కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపెట్టి మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉడికించాలి. ఇవి ఎక్కువ ఉడికించుకోకూడదు, మళ్ళీ అది స్మాష్ అయిపోతుంది, మన గోబీకి పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవి శుభ్రంగా ముందు కడుక్కోవాలండి, వీటిలో పురుగులు అవి ఉంటాయి. కడుక్కున్న తర్వాత ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక 3 మినిట్స్. ఇది ఇప్పుడు స్టీమ్ అంతా వెళ్ళిపోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలకి తగినంత సాల్ట్, కారపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను చేసిందంటే మా పిల్లలకు బాగా ఇష్టం, బాగా తింటారు. ఇంట్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, మైదా. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 4 టేబుల్ స్పూన్ అండి. ఈక్వల్గా తీసుకోవద్దు. కార్న్ఫ్లోర్ ఈక్వల్గా తీసుకుంటే అంత బాగోదు, మరి ఎక్కువ క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తుంది. కొద్దిగా సాఫ్ట్గా ఉండాలంటే మైదా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇలా వేసుకొని ఇవి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను. నీళ్ళు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ముక్కలకు బాగా అంటుకోవాలి. అప్పుడే మనకు గోబీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ పలచగా ఉన్నా మనకు కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ బైండింగ్ అయితే బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. ఇది కొత్తదండి, ఇది వంట కోసమని డిమార్ట్లో తీసుకొచ్చాను. ముందు చూపించా కదా వీడియోలో, అవి పాతదని మా ఫ్యామిలీలో వద్దని చెప్పారు. వీడియోలో కనిపిస్తుంది కదా, కొత్తది ఒకటి తీసుకో అన్నారు. సరేలే అనేసి ఒకటి తీసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదు,
మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంటని. ఓవర్ హీట్ ఉంటే వేయంగానే మాడిపోతాయండి అవి. మీడియం ఫ్లేమ్లో ఇవి వేసుకుంటూ ఉండాలి. హాఫ్ మినిట్ తర్వాత ఈ విధంగా నేను ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. ఇవి ఇప్పుడైతే ఇంకా ఫ్రై అవ్వలేదు కదా, అందుకే అంటుకొని ఉన్నాయి. ఫ్రై అయిపోతే విడిపోతాయి. మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. నాకైతే ఈ గోబీ ఫ్రై చేయడానికి 20 మినిట్స్ పట్టిందండి. ఈ పావు కిలో. ఇవి బాగా టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. డార్క్ బ్రౌన్ కలర్ రావాలండి కాలీఫ్లవర్ ముక్కలు ఇవి. ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడే తీసేద్దండి. లోపల కాలీఫ్లవర్ అలానే పచ్చిగా ఉంటుంది. డార్క్ బ్రౌన్ కలర్ వస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారా, లోపల కాలీఫ్లవర్ కూడా బాగా కుక్ అయింది. అలా వేయించుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయి పెట్టుకున్నాను నేను. ఆయిల్ ఏమీ లేదు. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేయద్దండి. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కదా, అందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. తినేటప్పుడు అంతగా బాగోదు, ఆయిల్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, సరిపోతుంది. నేను అప్పుడు చెప్పాను కదా జింజర్ గార్లిక్ మర్చిపోయానని, ఇప్పుడైతే వేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ఇంకా ముందు ఇలాంటివి ఏం లేకుండా చూసుకుంటాను ప్రాబ్లమ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను మా పిల్లలు తినరనేసి వేయలేదు. మనకు గ్రీన్ చిల్లీ వేసినా కానీ అదే ఫ్లేవర్ వస్తుంది, క్యాప్సికమ్ వేసిన ఫ్లేవరు. ఆనియన్ అయితే వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సినంత అవసరం లేదు. కలర్ చేంజ్ అయితే చాలు. కొద్దిగా నేను ఉంచుకున్నాను గార్నిష్ కోసము, మొత్తం వేయలేదండి ఆనియన్. ఇలా బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయితే చాలు మనకి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు చేద్దాంలే అనుకుంటే అది అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ తర్వాత మీరే చేసుకుంటారు, అంత ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసాను. అందులోకి కారపొడి 1 టేబుల్ స్పూన్ అండి అది కారపొడి. ధనియాల పొడి వేసాను, చూపించాను కదా ఇంగ్రీడియంట్స్లో, అవి వేసుకుంటున్నాను మసాలా. ఇది గరం మసాలా వేసాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉంటుందండి గరం మసాలా. మీరు స్పైసీకి తగినట్టు వేసుకోండి. మనమే చేసామా అన్నట్టు ఉంటుంది. ఇది ఇంట్లో నమ్మలేరు, అంత బాగుంటుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా మరుగుతున్న వాటర్లో టమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలండి. వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఉంటుంది. ఇది 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసాను. టేస్ట్ తగినంత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వాడాను. ఇలా బాగా మరగాలండి. ఇది మసాలాలన్నీ బాగా ఉడకాలి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. బయట మనకు హై ఫ్లేమ్లో బాగా పొగలు వచ్చేంత వరకు వేయించుతారు, చూసారా, అలానే వస్తుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అంతగా పర్ఫెక్ట్గా రాదు, మెత్తగా అయిపోతుంది అవి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చూడండి, చూస్తుండగానే ఇది మొత్తం పీల్చేసుకుంది ముక్కలన్నీ. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా నీళ్ళన్నీ పీల్చేసుకున్న తర్వాత ఒక
అలానే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోకంటే ఇది కింద మాడిపోతుంది. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకుందాము. గార్నిష్కి తర్వాత వేద్దాము. కొద్దిగా ఇప్పుడైతే వేద్దాము. ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మేమెంతో ఇష్టంగా చేసుకుంటూ తింటూ ఉంటామండి. వారానికి ఒకసారైనా మేము బయట తినము. పానీపూరి, గోబీలు ఇవి బాగా ఇష్టపడతారు కదా ఈవినింగ్ టైంలో. ఇలాంటివి ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఉంచుకున్న ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. వెనిగర్ అండి, ఇది 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి బాగా. అంతే అండి, గోబీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.